మమ్మీ ఏమైంది మమ్మీ? నాన్నగారు నిన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారని మాలతి చెప్పింది. ఏం లేదు. చెప్పు మమ్మీ, ఏమైంది నీకు? ఏం లేదు నాన్న, నాకేం కాలేదు. కొంచెం ఆరోగ్యం బాలేదంతే. ఏదో అదృష్టం బాగుంది గనక ఏం కాలేదు. లేదంటే ఆ గంగ చేసిన పనికి ఏం జరుగుండేదో ఏమో. గంగ ఏం చేసింది? లేదు, తనేమీ చేయలేదు నాన్నా. అరే అలా అంటావేంటి వదినా నువ్వు? సాగర్, అసలు దీనికి అంతటికే కారణం ఆ పిల్లే. మీ అమ్మేమో తనని పిలిచి మరీ చెప్పింది నా ఆరోగ్యం బాలేదని. వెళ్లి సాగర్ వాళ్ళ నాన్నకి చెప్పు అంది, కానీ చెప్పలేదే. ఒక పక్క వదిన గిలగిలా కొట్టుకుంటుంటే అది ఆనందంగా చూస్తూ ఊరుకుంది. ఎవరికి ఏం చెప్పలేదు ఆ పిల్ల. నోరు అసలు విప్పనే లేదు. ఒక్క మాట కూడా చెప్పలేదు ఆ పిల్ల. నానమ్మ నీ చేత ఒట్టు పెట్టించిందా? ఏమని పెట్టించింది? ఏం చెప్పొద్దనా? మమ్మీ, నేను చెప్పేది కొంచెం అయితే విను. చిన్నమ్మగారు, నేను మీకు సంగతి చెప్పాలి. నన్ను క్షమించాలి మీరు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. లేదు లేదు, అదేం లేదు. తను మీకు పూర్తి విషయం చెప్పట్లేదు. పూర్తి విషయం నేను చెప్తాను మీకు. నేను చెప్తాను ఏం జరిగిందో. కూర్చో కూర్చో. అదేమిటంటే తను చిన్నపిల్ల కదా, అందుకే పొరపాటు చేసింది. నువ్వేం చేయమని చెప్పావో తనకి అది తను గుర్తుంచుకోలేకపోయింది. నిజం చెప్పనా కోడలా, నువ్వు ఆస్పత్రికి వెళ్ళినప్పటినుంచి ఈ పిల్ల ఏడ్చి చలిసిపోయింది గుమ్మంలో కూర్చుని. మా చిన్నమ్మకి నయం చేయి భగవంతుడా అని ప్రార్థన చేసుకుంది. మొండిదే, స్థిరం లేనిదే, కానీ నీ మీద చాలా ప్రేమ ఉంది తనకి. అంతే కదా గంగా?